ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్. ప్రాపర్టీస్ ఆఫ్ క్లోరిన్ అంటే క్లోరిన్ అసలు ఎలా బిహేవ్ చేస్తుంది డిఫరెంట్ మెటల్స్తో, హౌ టు బిహేవ్ క్లోరిన్ విత్ డిఫరెంట్ మెటల్స్. మనకి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎలా ఇస్తారంటే హౌ డస్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఏ ఐరన్, పి స్లేక్డ్ లైమ్, సి డైల్యూట్ NaOH, డి కాన్సన్ట్రేటెడ్ NaOH, ఈ ఎక్సెస్ ఆఫ్ అమోనియా. ఇలా డిఫరెంట్ టైప్స్లో ABCDEFG అని కొన్ని కాంపౌండ్స్ ఇస్తారు. ఆ కాంపౌండ్స్తో క్లోరిన్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం రియాక్షన్స్ రాయాలన్నమాట. సో అలా ఒక్కొక్కటి చెప్పుకునే దానికన్నా క్లోరిన్ ప్రాపర్టీస్ చెప్పుకుంటే మనం ఎగ్జామ్లో ఏది ఇచ్చినా కూడా రాసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే రియాక్షన్ విత్ మెటల్స్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? రియాక్షన్ విత్ మెటల్స్. సో రియాక్షన్ విత్ మెటల్స్తోని అసలు క్లోరిన్ అనేది మెటల్స్తో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఫస్ట్ ప్రాపర్టీ. సో క్లోరిన్ అనేది మ్యాక్సిమం అన్ని మెటల్స్తోనే రియాక్ట్ అవుతుంది. క్లోరిన్ హైలీ రియాక్టివ్ విత్ మెటల్స్. మనం పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లోని అన్నీ కూడా మెటల్స్ ఉంటాయి. పీ బ్లాక్ ఎలిమెంట్స్లోని మోస్ట్ ఆఫ్ నాన్ మెటల్స్ ఉంటాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో మెటల్స్ అనేది ప్రెసెంట్ అవుతాయి. కాబట్టి ఈ మెటల్స్తోని ఈ క్లోరిన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది చూద్దాం. సో అందులో కొన్ని మెటల్స్ తీసుకుందాం. సోడియం, ఐరన్, మ్యాంగనీస్, P4 అండ్ ఆక్టా సల్ఫర్. ఓకే, ఇందులో మనకు మెయిన్ ఎప్పుడు పబ్లిక్లో ఇచ్చేది P4 అండ్ S8 అండ్ Fe ఐరన్. ఈ మూడు ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అసలు ఈ మెటల్స్తోని క్లోరిన్ రియాక్ట్ చూడండి. సోడియం రియాక్ట్స్ విత్ క్లోరిన్, ఫెర్రస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్, మ్యాంగనీస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్. ఇలా ప్రతి మెటల్తోని క్లోరిన్ రియాక్ట్ అయితే అసలు ఏమొస్తుంది? ఓకే, మెటల్తో క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో క్లోరిన్ ఫార్మ్స్ క్లోరైడ్స్. మెటల్స్తో ఎప్పుడైనా క్లోరిన్ రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది? క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఫస్ట్ రియాక్షన్ చూడండి. Na రియాక్ట్స్ విత్ సోడియం రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ NaCl. బ్యాలెన్స్ చేయండి, అక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి సో 2 NaCl. సో ఇక్కడ NaL 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి. సో NaClగా కన్వర్ట్ అయింది. సో 2 moles ఆఫ్ NaCl. ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫెరస్తో చూడండి. ఐరన్తోని ఐరన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3. సో FeCl3 ఇక్కడ చూడండి, క్లోరిన్స్ 2 ఉన్నాయి, ఫెర్రస్ ఒకటే ఉంది. సో 6 క్లోరిన్స్ 2 ఫెర్రస్. ఫెర్రస్లు 2 ఉన్నాయి, అలాగే 6 క్లోరిన్స్ ఉన్నాయి, 6 క్లోరిన్స్ సరిపోయి. నెక్స్ట్ మ్యాంగనీస్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ మ్యాంగనీస్ క్లోరైడ్. ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయండి. క్లోరిన్స్ 2 ఉన్నాయి, మ్యాంగనీస్ సో MN ఒకటి సరిపోయింది, క్లోరిన్స్ 2 సరిపోయాయి. సో నెక్స్ట్ ఇది కూడా P4 రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ PCl3. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే 4 and 6 and 4. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆక్టా సల్ఫర్ అంటే ఈ ఆక్టా సల్ఫర్ క్లోరిన్తో రియాక్ట్ అయితే మనకు వచ్చింది డైసల్ఫర్ డైక్లోరైడ్. ఓకే, సో ఇక్కడ చూడండి 4, ఇక్కడ 4 వేసుకుంటే S8 క్లోరిన్స్ 2. సో ఇలా రియాక్షన్ విత్ మెటల్స్తోని క్లోరిన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది. సో మెటల్స్తో క్లోరిన్ రియాక్ట్ అయితే మనకు వచ్చింది క్లోరైడ్స్. ఇవన్నీ కూడా క్లోరైడ్ ఫార్మ్సే. ఓకే, ఇవన్నీ కూడా క్లోరైడ్ ఫార్మ్సే. మనం బ్యాలెన్సింగ్ ఒకటే చూసుకోవాలి. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎలా వస్తుందంటే విత్ మోర్ ప్రాక్టీస్తో మాత్రమే మనకు బ్యాలెన్సింగ్ వస్తుంది. సో మనకు మెయిన్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్లోరిన్ అనేది మెటల్స్తో రియాక్ట్ అయితే క్లోరైడ్ ఫామ్ చేస్తుంది అనేది ఈజీగా గుర్తుపెట్టుకుంటే
మనం ఏది ఇచ్చినా కొంచెం ఈజీగా రాయగలం. నెక్స్ట్ ప్రాపర్టీ ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి అంటే హైడ్రోజన్ అంటే క్లోరిన్ చాలా అభిమానం అనమాట. ఓకే, సో హైడ్రోజన్ ఎక్కడున్నా క్లోరిన్ వెళ్ళి తెచ్చేసుకుంటుంది. సో అంటే ఏంటంటే క్లోరిన్ ఎక్కువగా దేంతో కంబైండ్ అవుతుందంటే హైడ్రోజన్తో కంబైండ్ అవుతుంది. సో హైడ్రోజన్ ఎక్కడ కనిపించినా అట్రాక్ట్ చేసేసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే ఈ క్లోరిన్కి మైనస్ ఛార్జ్, హైడ్రోజన్కి పాజిటివ్ ఛార్జ్. సో ఆబ్వియస్లీ మైనస్ ఛార్జ్ అనేది ప్లస్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ప్లస్ ఛార్జ్ ఎక్కువ హైడ్రోజన్కి ఉంటుంది కాబట్టి సో హైడ్రోజన్ ఎక్కడున్నా కూడా క్లోరిన్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి రియాక్షన్లోని ఇక్కడ H2 గ్యాస్ని తీసుకున్నాం. ఈ H2 గ్యాస్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. సో క్లోరిన్తో రియాక్ట్ అయితే ఏమొచ్చింది HCl. ఈ బ్యాలెన్స్ చూడండి, హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ ముందు మనం 2 వేసుకుంటే 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ సరిపోయింది. నెక్స్ట్ చూడండి వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ వాటర్ మాలిక్యూల్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయితే ఈ క్లోరిన్ హైడ్రోజన్ని అట్రాక్ట్ చేసుకొని HClగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, HCl ఇక్కడ హైడ్రోజన్స్ క్లోరిన్స్ HClగా కన్వర్ట్ అయిపోయాయి. మిగిలింది ఏంటి ఆక్సిజన్. బ్యాలెన్స్ చేస్తే చూడండి ఒకసారి 2 4 హైడ్రోజన్స్. సో 4 హైడ్రోజన్స్. సో క్లోరిన్స్ 4 ఉండాలి కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటే 4 క్లోరిన్స్ 4 క్లోరిన్స్. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, సరిపోయాయి. ఓకే, అండ్ థర్డ్ వన్ రియాక్షన్లోని H2S. H2S గ్యాస్ అనేది క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ అయితే ఆల్రెడీ చెప్పాను క్లోరిన్ హైడ్రోజన్ అట్రాక్ట్ చేసుకొని HClగా ఫామ్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి సల్ఫర్. ఓకే, సో బ్యాలెన్స్ ఒకసారి చూసుకోండి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, క్లోరిన్స్ 2 ఉన్నాయి. సో ముందు 2 వేసుకుంటే హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ 2, మిగిలింది సల్ఫర్. ఓకే, ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్. ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఈ క్లోరిన్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి HCl ఫామ్ చేస్తుంది అనమాట. ఈ 3 రియాక్షన్స్లోనే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడిగేది H2S గ్యాస్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయితే వచ్చింది ఏంటి అని. సో 2HCl సల్ఫర్. నెక్స్ట్ ప్రాపర్టీ రియాక్షన్ విత్ NH3. ఓకే, అమోనియాతోని క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే ఏ ప్రొడక్ట్స్ వస్తాయి అని. కానీ అమోనియాతో క్లోరిన్ రియాక్షన్ అనేది చాలా చాలా డేంజరస్ రియాక్షన్. ఓకే, ఇందులో 2 కండిషన్స్ ఉంటాయి. ఎక్సెస్ ఆఫ్ అమోనియాతోని క్లోరిన్ రియాక్ట్ అయితే ఒకటి, ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్తోని అమోనియా రియాక్ట్ అయితే ఒకటి. ఓకే, సో ఫస్ట్ రియాక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అమోనియాని క్లోరిన్తో రియాక్ట్ చేసాం. సో అమోనియాని క్లోరిన్తో రియాక్ట్ చేస్తే వచ్చింది మనకి అమోనియం క్లోరైడ్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్. ఓకే, దీన్ని బ్యాలెన్స్ చేస్తే 8 3 6. ఇక్కడ చూడండి 8 moles ఆఫ్ NH3 అండ్ 3 moles ఆఫ్ క్లోరిన్. అంటే ఇందులో రెండిట్లో ఏది పర్సంటేజ్ ఎక్కువ ఉంది NH3 పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ అమోనియా తీసుకున్నాం మనం. అమోనియాని ఎక్కువగా తీసుకున్నాం, క్లోరిన్ తక్కువగా తీసుకున్నాం. ఈ రియాక్షన్తో ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ రియాక్షన్. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ అమోనియా తీసుకున్నాము, దాని క్లోరిన్తో రియాక్ట్ చేసాము, ఏవో 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ రియాక్షన్ చూద్దాం. NH3 రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు ఫార్మ్ NCl3. దీని నేమ్ ఏంటి అంటే నైట్రోజన్ ట్రైక్లోరైడ్. ఓకే, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. ఇది ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ అనమాట. ఎక్స్ప్లోజివ్ లిక్విడ్ ప్లస్ HCl. ఓకే, బ్యాలెన్స్ చేస్తే 3Cl2 3HCl. సో క్లోరిన్స్ 3 6 సరిపోయి. ఓకే, ఇక్కడ చూడండి దేని పర్సంటేజ్ ఎక్కడుంది ఎక్కువ ఉంది. NH3 పర్సంటేజ్ ఎక్కువ ఉందా, క్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా? ఇక్కడ 1 mole ఆఫ్ NH3 ఉంది, ఇక్కడ 3 moles ఆఫ్ క్లోరిన్ ఉంది. అంటే మనం ఇక్కడ తీసుకుంది ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ తీసుకున్నాం, అవునా? సో పైన ఎక్సెస్ ఆఫ్ NH3 తీసుకున్నాము, క్లోరిన్తో రియాక్ట్ చేసాము, ప్రొడక్ట్స్ వచ్చాయి, ఆ రియాక్షన్ ఓకే.
కింద రియాక్షన్ చూడండి, ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ని అమోనియాతోని, అంటే అమోనియా పర్సంటేజ్ క్లోరిన్ పర్సంటేజ్లో క్లోరిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో వచ్చిన ఈ ప్రొడక్ట్ ఉంది చూసారు, ఇది చాలా చాలా డేంజరస్ ప్రోడక్ట్. లూయిస్ జులాంగ్ అనే సైంటిస్ట్, ఓకే, లూయిస్ జులాంగ్ అనే సైంటిస్ట్ ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఈ రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లము లేదు, ప్రొడక్ట్ బాగానే వచ్చింది. నెక్స్ట్ రియాక్షన్కి వచ్చినప్పటికీ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు లూయిస్ జులాంగ్కి ఏమైందంటే ఒక 2 వేళ్ళు ఒక కన్ను పోయాయన్నమాట. అంటే అంత డేంజరస్ ప్రొడక్ట్ ఇది, ఎక్స్ప్లోజ్ అవుతుంది, పేలుతుంది అనమాట, చాలా హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అందుకని ఈ ట్రీట్ చేస్తున్నప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు లూయిస్ జులాంగ్కి 2 వేళ్ళు ఒక కన్ను కూడా పోయింది. అలాగే డేవి అనే సైంటిస్ట్, ఓకే, డేవి, డిఏవివై, డేవి అనే సైంటిస్ట్, అసలు ఈ డేవి అనే సైంటిస్ట్ ఎవరు అంటే క్లోరిన్కి ఇది క్లోరిన్ అని పేరు పెట్టారనమాట. అంటే క్లోరిన్ గ్యాస్కి నామకరణం చేశారు, దీని పేరు క్లోరిన్ అని. క్లోరిన్ కనిపెట్టింది వేరే పర్సన్, బట్ నామకరణం చేసింది, అంటే పేరు పెట్టింది మాత్రం డేవి అనే సైంటిస్ట్ అనమాట. డేవి అనే సైంటిస్ట్. అండ్ అలాగే ఫారడేస్, న్యూటన్ ఫారడేస్ తెలుసు కదా, ఫారడేస్ లాస్ని కనుక్కున్నారు. ఆ ఫారడేస్ అలాగే డేవి అనే సైంటిస్ట్, ఈ ఇద్దరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ప్రొడక్ట్ ఫామ్ అయ్యిందో సో టెంపరీగా వాళ్ళకి ఐ లాస్ అనేది జరిగిందనమాట. టెంపరీగా వాళ్ళకి ఐ లాస్ అనేది జరిగింది. సో అంత డేంజరస్ ప్రొడక్ట్ అనమాట ఈ NCl3, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. అంటే ఈ 2 రియాక్షన్స్లోని ఎక్సెస్ ఆఫ్ అమోనియాతో చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్తో కానీ చేస్తే మాత్రం ఈ ప్రొడక్ట్ అనేది డేంజరస్ ప్రొడక్ట్. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా అడగచ్చు మనకు పబ్లిక్లోని, సో చూసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ, రియాక్షన్ విత్ NaOH. ఈ NaOH అనేది స్ట్రాంగ్ బేస్, అవునా? సో ఈ NaOHతో క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే ఏ ప్రొడక్ట్స్ వస్తాయి అని చూద్దాం. ఈ NaOH 2 కండిషన్స్లో మనకి రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ కోల్డ్ డైల్యూట్ NaOH అండ్ అలాగే కాన్సంట్రిక్ NaOH. ఓకే, డైల్యూట్ NaOHతో క్లోరిన్ రియాక్ట్ అయితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, కాన్సంట్రిక్ NaOHతో క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే వేరే ప్రోడక్ట్ వస్తుంది. ఒకసారి ప్రొడక్ట్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ Na+Cl- NaCl క్లోరైడ్ ఫామ్ అయింది, సోడియం క్లోరైడ్ అంటే Na+Cl-. ఓకే, నెక్స్ట్ 2 moles ఆఫ్ NaOH తీసుకున్నాం కాబట్టి 1 mole ఆఫ్ Na 1 mole ఆఫ్ Cl NaClగా కన్వర్ట్ అయింది. ఇంకో మోల్ ఉంది కదా, ఇంకో మోల్ Na+Cl-O. ఓకే, NaOCl, దీన్నే సోడియం హైపోక్లోరైట్. ఇక్కడ క్లోరైడ్ ఫామ్ అయింది, అలాగే క్లోరైట్ కూడా ఫామ్ అయింది. ఇంకా మిగిలింది H2O. ఓకే, 2 moles ఆఫ్ హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ ఇంకా మిగిలింది కాబట్టి H2O. అలాగే నెక్స్ట్ కండిషన్, హాట్ కాన్సంట్రిక్ NaOH తోని క్లోరిన్ అనేది రియాక్ట్ అయితే సేమ్ Na+Cl-, NaCl సోడియం క్లోరైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ చూడండి, NaClO3. ఓకే, క్లోరేట్, ఇక్కడ క్లోరైట్ ఫామ్ అయింది, ఇక్కడ క్లోరేట్ ఫామ్ అయింది, మిగిలింది H2O. ఓకే, సో డైల్యూట్ NaOHతో రియాక్ట్ అయితే హైపోక్లోరైట్ ఫామ్ అయింది, కాన్సంట్రిక్ NaOHతోని క్లోరిన్ రియాక్ట్ అయితే క్లోరేట్, సోడియం క్లోరేట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ 2 కండిషన్స్లో ఏదైనా అడగచ్చు, డైల్యూట్ అయినా అడగచ్చు, కాన్సంట్రిక్ అయినా అడగచ్చు. కాబట్టి ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, ఓకే, ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, దీన్ని స్లేకెడ్ లైమ్ రియాక్షన్ అని కూడా అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మనకి ఇప్పుడు క్లోరిన్ రియాక్షన్స్లోని స్లేకెడ్ లైమ్ ఎక్కువ సార్లు అడుగుతున్నారు. సో బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ అన్నా లేదు స్లేకెడ్ లైమ్ ప్రిపరేషన్ అన్నా సేమ్ రియాక్షన్. ఓకే, స్లేకెడ్ లైమ్ అనే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇస్తారు. సో స్లేకెడ్ లైమ్ ఫార్ములా ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. ఓకే, CaOH ట్వైస్ని స్లేకెడ్ లైమ్ అని అంటారనమాట. సో ఈ స్లేకెడ్ లైమ్ని ఇప్పుడు క్లోరిన్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చింది కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఓకే, ప్లస్ వాటర్ మాలిక్యూల్. చూసారు కదా, స్లేకెడ్ లైమ్ని
క్లోరిన్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చింది కాల్షియం ఆక్సీ క్లోరైడ్. బ్యాలెన్సింగ్ చేసుకోండి. సో బ్లీచింగ్ పౌడర్లో మనం మెయిన్ వాడేది క్లోరిన్నే, అవునా? వాటర్ని ప్యూరిఫికేషన్ చేయడానికి మనం బ్లీచింగ్ పౌడర్లో వాడేది క్లోరిన్ గ్యాస్ని ఎక్కువ వాడతారు. సో అందుకనే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఒకసారి చూసుకోండి. దీన్ని బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అనమాట. ఓకే, ఈ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్లేకెడ్ లైమ్ ఎక్కువసార్లు ఇస్తూ ఉన్నారు. ఓకే, స్లేకెడ్ లైమ్నే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. ఓకే, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో రియాక్ట్ అయితే వచ్చేదే కాల్షియం ఆక్సీ క్లోరైడ్. ప్రాపర్టీ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, ఆక్సిడేషన్ రియాక్షన్. క్లోరిన్ ఇస్ ద బెస్ట్ ఆక్సిడేషన్ ఏజెంట్ అనమాట. అంటే క్లోరిన్ అనేది ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఆక్సిడేషన్ అంటే ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఎలక్ట్రాన్ని లాస్ అయిన ఆక్సిడేషనే, హైడ్రోజన్ని లాస్ అయిన ఆక్సిడేషనే, ఆక్సిజన్ని గెయిన్ అయిన ఆక్సిడేషనే. ఈ 3 కండిషన్స్లో ఏది మనకి రియాక్షన్లో కనిపించినా అది ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. సో కొన్ని కాంపౌండ్స్ తీసుకొని దాన్ని క్లోరిన్తో రియాక్ట్ చేసి అది ఆక్సిడేషన్ రియేజెంట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఫెర్రస్ సల్ఫేట్ తీసుకున్నాం. ఈ ఫెర్రస్ సల్ఫేట్ అనేది క్లోరిన్తోని అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు వచ్చింది ఫెర్రిక్ సల్ఫేట్. ఓకే, ఫెర్రిక్ సల్ఫేట్. సో ఫెర్రస్ అనేది +2 స్టేట్లో ఉంటుంది, Fe+2 స్టేట్లో ఉంటుంది. ఫెర్రిక్ అనేది Fe+3 స్టేట్లో ఉంటుంది. +2 నుంచి +3 కన్వర్ట్ అయ్యింది అంటే అక్కడ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది. ఓకే, +2 నుంచి +3కి వచ్చింది అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయ్యింది కాబట్టి ఇది ఆక్సిడేషన్ రియాక్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, సోడియం సల్ఫేట్ అనేది సోడియం సల్ఫేట్గా కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ చూడండి SO3 అనేది SO4గా కన్వర్ట్ అయింది. అంటే ఒక ఆక్సిజన్ అనేది పెరిగింది, అవునా? ఆక్సిజన్ అనేది పెరిగింది. సో ఆక్సిజన్ గెయిన్ అయితే దాన్ని ఏమంటారు, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. సో ఈ రియాక్షన్ కూడా ఆక్సిడేషన్ రియాక్షనే. థర్డ్ వన్ సల్ఫర్ డైఆక్సైడ్. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది క్లోరిన్తోని వాటర్ మాలిక్యూల్తోని రియాక్ట్ అయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. ఇక్కడ చూడండి SO2 అనేది SO4గా కన్వర్ట్ అయ్యింది. SO2 SO4గా కన్వర్ట్ అయింది అంటే ఆక్సిజన్స్ అనేది గెయిన్ అయ్యింది. ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 4 ఆక్సిజన్స్. ఆక్సిజన్ గెయిన్ అయింది కాబట్టి ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ అయోడిన్. ఇక్కడ అయోడిన్ అనేది చూడండి అయోడిక్ యాసిడ్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ కూడా ఆక్సిజన్స్ గెయిన్ అయ్యింది. సో ఇది కూడా ఆక్సిడేషన్ రియాక్షన్. ఇక్కడ చూసుకోండి ఎక్స్ట్రాగా HCl అనేది లిబరేట్ అయ్యింది. సో HCl అనేది ఎలా లిబరేట్ అయ్యింది ఇందా నేను చెప్పాను ఆల్రెడీ. ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్, సెకండ్ ప్రాపర్టీ. ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి, క్లోరిన్ హైడ్రోజన్ ఎక్కడున్నా సరే అట్రాక్ట్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ క్లోరిన్కి హైడ్రోజన్స్ కనిపిస్తున్నాయి పక్కన. సో ఈ క్లోరిన్ ఏం చేస్తుంది, ఒక హైడ్రోజన్తోని వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే ప్రతి రియాక్షన్లోని HCl అనేది కామన్గా ఫామ్ అయింది. సో ఇది ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్ ప్రభావంతో HCl అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద 6th ప్రాపర్టీ, ఆక్సిడేషన్ రియాక్షన్. 7th ప్రాపర్టీ ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్. ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్. ఇక్కడ చూడండి H2S గ్యాస్ తీసుకున్నాము, దాన్ని క్లోరిన్తోని రియాక్ట్ చేసాం. ఈ H2S గ్యాస్ని క్లోరిన్తో రియాక్ట్ చేస్తే ఆల్రెడీ తెలుసు ఈ క్లోరిన్ అనేది హైడ్రోజన్ని అట్రాక్ట్ చేసుకుని HClగా కన్వర్ట్ అవుతుంది, అవునా? 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ HClగా 2 మోల్స్ ఆఫ్ HClగా కన్వర్ట్ అయ్యింది. ఓకే, ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ సల్ఫర్. ఈ సల్ఫర్ ఎలా ఫామ్ అవుతుందంటే ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతుంది. ఓకే, ప్రెసిపిటేట్ అంటే కిందన ముద్దలా అనమాట. ప్రెసిపిటేట్ కిందన ఒక ముద్దలా వచ్చేస్తుంది అనమాట. ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు HCl అనేది పైకి లిబరేట్ అయిపోతుంది, ఈ సల్ఫర్ అనేది కిందకి ఒక ప్రెసిపిటేట్గా ఫామ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రియాక్షన్ చూడండి, సోడియం థయోసల్ఫేట్. దీన్ని ఏమంటారు, సోడియం థయోసల్ఫేట్ ఆర్ హైపో సొల్యూషన్ అని కూడా అంటారు. ఓకే,
సోడియం థయోసల్ఫేట్ అన్నా హైపో సొల్యూషన్ అన్నా ఇదే ఫార్ములా. ఇప్పుడు ఈ హైపో సొల్యూషన్ని క్లోరిన్తోని అలాగే వాటర్ మాలిక్యూల్తోని రియాక్ట్ అయితే ఆల్రెడీ తెలుసు మనకి 2 moles 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ 2 HClగా లిబరేట్ అయ్యింది. మిగిలింది Na2. ఇక 2 సల్ఫర్స్లోని ఒక సల్ఫర్ ప్రెసిపిటేట్గా ఫామ్ అయింది, ఇంకో సల్ఫర్ SO3, ఇక్కడ ఒక హైడ్రోజన్ మిగిలిపోయింది. ఈ 2 హైడ్రోజన్ క్లోరిన్ రియాక్ట్ అయ్యాయి. ఇంకా మనకు మిగిలింది ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ 3 ఆక్సిజన్స్, 4 ఆక్సిజన్స్ మొత్తం. సో O4 Na2SO4. ఓకే, ఇంకా మిగిలింది సల్ఫర్. ఈ సల్ఫర్ కూడా ప్రెసిపిటేట్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇప్పటికీ నేను మీకు 7 ప్రాపర్టీస్ చెప్పాను. ఓకే, ఈ 7 ప్రాపర్టీస్లోని మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే హౌ డస్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ అని చెప్పి ABCD ఈ 7 ప్రాపర్టీస్లోని ఏదో ఒకటి మీకు రియాక్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ రియాక్షన్ విత్ మెటల్స్, ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్, రియాక్షన్ విత్ NH3 అండ్ రియాక్షన్ విత్ NaOH, బ్లీచింగ్ పౌడర్, స్లేక్డ్ లైమ్ రియాక్షన్ అండ్ ఆక్సిడేషన్ రియాక్షన్, అండ్ లాస్ట్ 7th వన్ ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్. క్వశ్చన్ మీకు ఎలా ఇస్తారు అంటే హౌ డస్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్. ఆల్రెడీ మెటల్స్లో మనం చెప్పుకున్నాం, ఐరన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయితే ఎలా వస్తుంది అనేది. ఓకే, క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి, ఫస్ట్ ప్రాపర్టీ అది. ఓకే, నెక్స్ట్ హాట్ కాన్సంట్రిక్ NaOH. NaOH అనేది 2 కండిషన్స్లో అవుతుంది, కోల్డ్ కండిషన్, హాట్ కండిషన్. ఓకే, ఒక దాంట్లో కోల్డ్ కండిషన్ అయితే హైపోక్లోరైడ్ ఫామ్ అవుతుంది, హాట్ కండిషన్లో అయితే క్లోరేట్ ఫామ్ అవుతుంది. 4th ప్రాపర్టీలో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ FeSO4, థర్డ్ వన్ FeSO4. FeSO4 అనేది ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, క్లోరిన్తో రియాక్ట్ అయితే ఫెర్రిక్ సల్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది, ఆక్సిడేషన్ అవుతుంది. ఆ రియాక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఉంటుంది. అండ్ అయోడిన్, అయోడిన్ కూడా ఆక్సిడేషన్ రియాక్షన్లోనే ఉంటుంది, 6th ప్రాపర్టీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ H2S. H2S అనేది ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్, ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్లో ఉంటుంది. అలాగే ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్లో కూడా ఉంటుంది, 2 రాయాలి అప్పుడు. ఓకేనా, H2Sతో ఇస్తే ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్ 7th ప్రాపర్టీలో మనం చూసుకున్నాం, అది రాయాలి. ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కదా, అది రాయాలి. అలాగే ఎఫినిటీ ఆఫ్ హైడ్రోజన్లో కూడా రాయాలి. ఓకే, HCl ఫామ్ అవుతుంది అందులోని. అండ్ నెక్స్ట్ F, లాస్ట్ చెప్పుకున్నాం మనం, ప్రెసిపిటేషన్ ఆఫ్ సల్ఫర్లోని సోడియం థయోసల్ఫేట్ అండ్ హైపో. ఓకే, ఆ రియాక్షన్. అండ్ నెక్స్ట్ కోల్డ్ NaOH ఆల్రెడీ చెప్పుకున్నాం. 4th ప్రాపర్టీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్సెస్ ఆఫ్ NH3, NH3తోని క్లోరిన్ రియాక్షన్ డేంజరస్ రియాక్షన్స్లో ఉంటుంది కదా, అది. ఓకే, అండ్ నెక్స్ట్ KI పొటాషియం అయోడైడ్. ఇది మీకు చెప్పలేనట్టున్నాను, ఒకసారి చూడండి. పొటాషియం అయోడైడ్ తోటి క్లోరిన్ రియాక్ట్ అయితే ఏమవుతుంది, K+Cl- KCl ఫామ్ అవుతుంది, I2 అనేది లిబరేట్ అవుతుంది. K+Cl- ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతుంది, KCl ఫామ్ అవుతుంది, I2 అనేది లిబరేట్ అవుతుంది. సో ఇక్కడ 2K క్లోరిన్స్ 2 ఉన్నాయి, 2 క్లోరిన్స్, అయోడిన్స్ 2 ఉన్నాయి, 2 అయోడిన్స్, బ్యాలెన్స్ అయ్యింది. ఓకే, ఇది రియాక్షన్. నెక్స్ట్ స్లేక్డ్ లైమ్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పాను, ఇది ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ 5th ప్రాపర్టీలో ఉంటుంది స్లేక్డ్ లైమ్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ డేంజరస్ రియాక్షన్, ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను, డేంజరస్ రియాక్షన్ అది. ఓకేనా, ఇలా మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లోని క్లోరిన్ మీద క్వశ్చన్ అడుగుతారు. ప్రాపర్టీస్ కానీ, డెకాన్ మెథడ్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, ఇలా డిఫరెంట్ టైప్స్లోని క్లోరిన్ మీద ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఉంటుంది.